సో హాయ్ ఫ్రెండ్స్, మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్న రాజసాబ్ మూవీ నుంచి అయితే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి భయ్యా. ఆ అప్డేట్స్ ఏంటో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ లో ఒక 4-5 వీడియోలు అయితే చూడండి. నచ్చితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ్యా. ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ లో వీడియోస్ ని 95% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూసేస్తున్నారు భయ్యా. అసలు ఎందుకు భయ్యా ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మన ఛానల్ లో వీడియోస్ ని మీరు ఎలానో చూస్తున్నారో అదేదో సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ చూడొచ్చు కదా భయ్యా. మీరు నన్ను సపోర్ట్ చేసినట్టయినా ఉంటుంది. ప్లీజ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్లు అయితే టార్గెట్ కి ఇస్తున్నాను. కొట్టి అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజసాబ్ మూవీ షూటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్యా. ఈ మూవీ షూటింగ్ అయితే ఇప్పటికి 80% అయితే కంప్లీట్ అయితే అయింది భయ్యా. ఇంకొక 20% షూట్ అయితే బ్యాలెన్స్ ఉంది భయ్యా. ఆ 20% కూడా ఓన్లీ సాంగ్స్ ని తీయాలి. ఈ మూవీకి సంబంధించిన కీలకమైన సీన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి భయ్యా. ఓన్లీ చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ నెక్స్ట్ సాంగ్స్ అయితే తీయాల్సి ఉంది భయ్యా. ఈ మూవీలో టోటల్ గా 6 సాంగ్స్ అయితే ఉంటాయంట. ఆ 6 సాంగ్స్ ను కూడా షూటింగ్ అయితే చేయాల్సి ఉంది భయ్యా. అందులో ఏ ఒక్క సాంగ్ షూటింగ్ కూడా ఇప్పుడైతే స్టార్ట్ అయితే కాలేదు. ఇప్పుడు వరకు అయితే సాంగ్ షూటింగ్ అసలు మొదలు పెట్టలేదు భయ్యా మూవీ టీమ్. ఈ 6 పాటల షూటింగ్ ని నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ చేస్తారంట భయ్యా. ఇప్పుడు కూడా ఏ మూవీ అయినా సరే సాంగ్లు అనేవి లాస్ట్ లోనే తీస్తారు. అంతెందుకు పుష్ప 2 మూవీలో ఐటమ్ సాంగ్ అయితే ఉంది కదా, ఆ ఐటమ్ సాంగ్ ని మూవీ రిలీజ్ కి ఇంకొక 1 వీక్ టైం ఉంది. అప్పుడైతే ఐటమ్ సాంగ్ ని షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు భయ్యా మూవీ టీమ్. సేమ్ అదే రీతిలో రాజసాబ్ మూవీ టీమ్ కూడా సాంగ్స్ అన్నిటిని కూడా లాస్ట్ లోనే తీద్దామని ప్లాన్ చేస్తున్నారు భయ్యా. ఈ మూవీలో ఉన్న 6 పాటల్ని జస్ట్ 1 మంత్ లో షూట్ చేసినట్టయితే మూవీ టీమ్ అయితే ప్లాన్ చేస్తున్నారు భయ్యా. ఇంకా చూడాలి మరి ఏం చేస్తారనేది. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో ఉన్న 6 పాటలను కూడా మన తమన్ గారు అయితే ఎప్పుడో కంపోజ్ చేస్తారంట. కాకపోతే తమన్ గారు ఆ 6 పాటల్ని మళ్ళీ రీ రికార్డింగ్ అయితే చేస్తున్నారంట. ఎందుకంటే ఆ 6 పాటలు కూడా ఇప్పుడైతే ఓల్డ్ సాంగ్స్ అయితే అయిపోయాయి. అందుకనే కొత్తగా మళ్ళీ సాంగ్స్ అయితే కంపోజింగ్ చేస్తున్నారంట తమన్ గారు. అందుకే ఈ సాంగ్ షూటింగ్ అయితే డిలే అయితే అవుతుంది. ఈ 6 పాటలను కూడా మూవీ టీం అయితే జస్ట్ 1 మంత్ లో షూట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు భయ్యా. ఒక్క సాంగ్స్ ఒకటే ఉన్నాయి భయ్యా షూటింగ్ చేయాల్సింది. ఆ సాంగ్స్ కంప్లీట్ అయిపోయి అంటే ఇంకా రాజసాబ్ షూటింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈ రాజసాబ్ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు ప్రభాస్ గారు అయితే స్పిరిట్ మూవీ షూటింగ్ లోకి అయితే జాయిన్ అవుతారు భయ్యా. రాజసాబ్ పౌజీ ఈ 2 మూవీస్ కూడా కంప్లీట్ అయితే అవ్వాలి. రాజసాబ్ పౌజీ ఈ 2 మూవీ షూటింగ్స్ ఎంత తొందరగా అయితే అంత మంచిది భయ్యా. ఇవి గానీ లేట్ అయ్యాయి అంటే అక్కడ స్పిరిట్ మూవీ అయితే లేట్ అయిపోతుంది. ఈ 2 మూవీ షూటింగ్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి అనేది ఇంకా చూడాలి మరి. ఎంత తొందరగా కంప్లీట్ అయితే అంత మంచిది. ఎందుకంటే స్పిరిట్ మూవీ షూటింగ్ లో ప్రభాస్ గారు ఒక్కసారి జాయిన్ అయ్యారంటే మళ్ళీ వెనక్కి రావడానికి అయితే ఉండదు, వేరే సినిమా చేయడానికి అయితే ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రభాస్ గారు అయితే ఇంకేమైనా సరే సినిమా చేయడానికి అయితే ఉంటుంది. అంతవరకు కూడా స్పిరిట్ మూవీ షూటింగ్ లోనే ఉండాలి ప్రభాస్ గారు. స్పిరిట్ మూవీకి అయితే ప్రభాస్ గారు అయితే 3 నెలలు అయితే డేట్స్ అయితే ఇచ్చారు. అంటే దాదాపుగా ఒక 120 రోజులు అయితే ఇచ్చారు. ఆ 120 రోజులు కూడా స్పిరిట్ మూవీ షూటింగ్ లోనే ప్రభాస్ గారు అయితే ఉంటారు. అది కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ గారు అయితే బయటకి అయితే వస్తారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా ప్రభాస్ గారికి అయితే ఇలా చెప్పేశారు భయ్యా. అది ఏంటంటే సార్ మీరు స్పిరిట్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినంత వరకు వేరే సినిమా చేయడానికి అయితే వీల్లేదని చెప్పేశారంట. నేనైతే మాత్రం ఈ స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా షూటింగ్ ని కంప్లీట్ చేసి మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారని నేనైతే వెయిట్ చేస్తున్నా భయ్యా ఈగర్లీ. ఇంకా షూటింగ్ విషయం పక్కన పెడితే ఈ మూవీ నుంచి అయితే ఇంకొక అప్డేట్ అయితే వచ్చింది భయ్యా. ఈ అప్డేట్ అయితే మాత్రం ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే మాత్రం పెద్ద పండుగ భయ్యా. అసలు ఈ అప్డేట్ ఏంటంటే రాజసాబ్ మూవీ నుంచి అయితే ట్రేజర్ అయితే రాబోతుంది భయ్యా. ఈ అప్డేట్ విన్న నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మూవీ ఎలానో రావట్లేదు, మూవీ పోస్ట్ పోన్ అయితే అయిపోయింది, మన అందరికీ తెలిసిన విషయమే. కనీసం మూవీ నుంచి ట్రేజర్ వచ్చినా సరే ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అందుకనే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయిన భయ్యా. ట్రేజర్ అయితే రాబోతుంది. ఇంకా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. ఎందుకంటే యూట్యూబ్ రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి ఈ ట్రేజర్ వచ్చిన రోజు చెప్తున్నాను కదా భయ్యా. ఈ ట్రేజర్ వచ్చిన రోజు ఇప్పటిదాకా ఉన్న ట్రేజర్ మీద ఉన్న రికార్డ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అయితే బ్రేక్ అయితే అయిపోతాయి భయ్యా. ఒక కొత్త రికార్డ్ అయితే ఈ రాజసాబ్ ట్రేజర్ అయితే సెట్ చేయబోతుంది. అసలు ఈ ట్రేజర్ ఎప్పుడు వస్తుందంటే ఈ మూవీ ఏప్రిల్ 10th అయితే రావాల్సింది కదా. అయితే ఆ రోజున ఈ మూవీ ట్రేజర్ అయితే రిలీజ్ చేస్తున్నారంట. ఆ రోజే ఈ మూవీకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్మెంట్ ఇస్తున్నారంట. యాక్చువల్లీ రాజసాబ్ మూవీ అయితే ఏప్రిల్ 10th రిలీజ్ కావాల్సింది. కాకపోతే ఈ మూవీ షూటింగ్ డిలే అవడం వల్ల ఏప్రిల్ 10th నుండి ఈ మూవీ అయితే పోస్ట్ పోన్ అయితే అయిపోయింది భయ్యా. అయితే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే ఏప్రిల్ 10th ఈ మూవీ ట్రేజర్ అయితే వస్తుంది భయ్యా. ఆ ట్రేజర్ లోనే ఈ మూవీకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ అయితే మెన్షన్ చేస్తారంట. అయితే ఈ మూవీకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ పై కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇంతకీ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే అక్టోబర్ 2వ తేదీన మూవీ టీం అయితే ఈ రాజసాబ్ మూవీని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు భయ్యా. ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కాబోతున్న ట్రేజర్ లో కూడా ఈ రిలీజ్ డేట్ ని మెన్షన్ చేస్తారంటున్నారు. ఇంకా చూడాలి మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఏప్రిల్ 10వ తేదీన ఈ రాజసాబ్ మూవీని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారంట. ఇంకా చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది. ట్రేజర్ అయితే మాత్రం ఏప్రిల్ 10వ తేదీ అయితే పక్కా వచ్చేస్తుంది భయ్యా. మీరైతే ఫిక్స్ అయిపోండి. ఇంకా రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే ట్రేజర్ లో నార్మల్ గా ఉంటారంట భయ్యా. ప్రభాస్ గారు లుక్స్ అయితే ట్రేజర్ లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయంట. ఈ ట్రేజర్ వచ్చాక డైరెక్టర్ మారుతి గారి పవర్ ఏంటి అనేది మనకి తెలుసదంట. డైరెక్టర్ మారుతి గారికి ప్రతి ఒక్కరు కూడా సలాం అయితే కొడతారంట. ట్రేజర్ అయితే అలా డిజైన్ చేశారంట. ఇదివరకు ఈ రాజసాబ్ మూవీ నుంచి చిన్న గ్లిమ్స్ అయితే వచ్చి గ్లిమ్స్ లో ప్రభాస్ గారి లుక్స్ అయితే ఆసం అయితే ఉన్నాయి. ఆ గ్లిమ్స్ తోనే ప్రభాస్ గారు అయితే యూట్యూబ్ లో కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేశారు. ఇంకా ట్రేజర్ వస్తే ఇంకేమైనా ఉంటుందా చెప్పండి భయ్యా. ఈ ట్రేజర్ వచ్చినంత వరకు ఏ రికార్డ్స్ అయినా ఈ ట్రేజర్ ఒక్కసారి రిలీజ్ అయిందంటే ఇంకా యూట్యూబ్ లో ఉన్న ప్రతి రికార్డ్ కూడా బ్రేక్ అయితే అయిపోతుంది. ఈ మూవీలో ప్రభాస్ గారు అయితే వింటేజ్ లుక్స్ లో కనిపిస్తారు భయ్యా. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన గ్లిమ్స్ లోనే మనకు అర్థమైపోయింది ప్రభాస్ గారి మూవీలో
ఎలా ఉంటారు అనేది. అయితే ఈ రాజసాబ్ మూవీలో ప్రభాస్ గారు అయితే డ్యూయల్ రోల్ లో కనిపిస్తారు అనేది, డబల్ క్యారెక్టర్ చేస్తున్నారు అనేది మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే రాజసాబ్ మూవీలో ప్రభాస్ గారు అయితే డ్యూయల్ రోల్ తో పాటు ఇంకొక రోల్ కూడా చేస్తున్నారంట. మొత్తం 3 రోల్స్ లో ఈ రాజసాబ్ మూవీలో ప్రభాస్ గారు అయితే కనిపిస్తారంట. ఆ 3వ రోల్ అయితే రాజసాబ్ మూవీ ఎండింగ్ లో ఆ 3వ రోల్ అయితే ఎంటర్ అవుతుందంట. ఈ మూవీ అయితే 2 పార్ట్స్ గా రాబోతుందంట. రాజసాబ్ మూవీ పార్ట్ 2 లో ఆ 3వ క్యారెక్టర్ ఎవరనేది మనకి తెలుస్తుందంట. రాజసాబ్ మూవీ పార్ట్ 1 క్లైమాక్స్ లో ఆ క్యారెక్టర్ అయితే ఎంటర్ అవుతుంది. కాకపోతే ఆ ఫేస్ కట్ అయితే మనకి చూపియారంట భయ. యాక్చువల్లీ రాజసాబ్ మూవీని అయితే ఒక్క పార్ట్ లోనే తీద్దాం అనుకున్నారు. కాకపోతే మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి 4 గంటల సినిమా అయితే వచ్చిందంట. ఇంక ఈ మూవీలో ఉన్న 6 పాటలను అయితే షూట్ చేయాల్సి ఉంది. ఇంకా 6 పాటలను కూడా షూట్ చేసేసరికి ఈ మూవీ ఫుల్ రన్ అయితే ఏకంగా 5 గంటలు అయితే వస్తుంది. అందుకనే ఈ మూవీని అయితే 2 పార్ట్స్ గా ప్లాన్ చేశారు. సాంగ్స్ తో పాటు కొన్ని సీన్స్ కూడా కొద్దిగా షూటింగ్ అయితే చేయాల్సి ఉందంట. అదే చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి టోటల్ గా మూవీ రన్ అయితే 5 గంటలు అయితే వస్తుంది. అందుకనే మూవీ అయితే 2 పార్ట్స్ గా రాబోతుంది భయ. ఇంకా చూడాలి మరి ఏం చేస్తారనేది. ఈ మూవీ ఎండింగ్ లో మనకి తెలుస్తుంది అసలు రాజసాబ్ కి 2 పార్ట్స్ ఉన్నాయా లేదంటే ఒక్క పార్ట్ లోనే సినిమా కంప్లీట్ అయిపోద్ది అనేది ఇంకా చూడాలి మరి. మూవీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఏ దేవైనా సరే డైరెక్టర్ మారుతి గారు అయితే ప్రభాస్ గారితో ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు భయ. రాజసాబ్ మూవీ రిలీజ్ అయ్యాక మనకి తెలుస్తుంది మారుతి గారు ప్రభాస్ గారితో ఏం ప్లాన్ చేశారనేది. ఫైనలీ మూవీ ట్రేజర్ అయితే ఏప్రిల్ 10th అయితే రిలీజ్ కాబోతుంది భయ. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. ఎందుకంటే యూట్యూబ్ లో ఉన్న రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ చేయడానికి. సో ఇవి భయ రాజసాబ్ మూవీ అప్డేట్స్ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ ప్లీజ్.